పోలవరం జిల్లాలోని రంపచోడవరం డివిజన్ ఇర్లపల్లిలో హృదయాలను కలిచివేసే విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ముర్రం శివాని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఇటీవల జరిగిన పేరెంట్ టీచర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడిన ఈ విద్యార్థిని కొద్ది రోజులకే మృతిగా కనిపించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. శివాని మృతికి గల అసలు కారణాలు దర్యాప్తులోనే తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. శివాని మృతికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, అసలు శివాని అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసులు ఎలాంటి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో తన చురుకైన సమాధానాలతో అందరి దృష్టిని ఆకర్షించి గ్రామానికే గర్వకారణంగా నిలిచిన ఆ చిన్నారి ముఖంలో చిరునవ్వులు విరిసి రోజులు కూడా గడవక ముందే ఆమె అకాల మరణం రంపచోడవరం ప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ ఎర్లపల్లి కొత్త కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కలిసివేస్తుంది. స్థానిక జడ్పీ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ముర్రం శివాని ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడి అందరి ప్రశంసలు అందుకుంది. చదువులో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి కలగన్న ఆ విద్యార్థి ఇంతలోనే విఘాత జీవితంగా మారడంతో ప్రతి ఒక్కరిలో కూడా దిగ్భ్రాంతికి అయితే గురి చేస్తుంది. సోమవారం ఉదయం ఎంత పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడ చేరుకుని పరిశీలించగా ఆ అమ్మాయి మృతి అనుమానాస్పదంగా ఉండడంతో అనుమానాస్పద కేసు కింద మృతి నమోదు చేశారు. శివాని మరణానికి గల అసలు కారణాలు ఏంటి, ఇది సహజ మరణమా లేక మరేదైనా అనుమానాస్పద పరిస్థితుల ఫలితమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శాలిని పోస్ట్ మార్టం నివేదికతో పాటు అన్ని ఆధారాలు సేకరిస్తూ నిజానిజాలను వెలికి తీసేందుకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అయితే భవిష్యత్తులో ఎన్నో ఆశలు పెట్టుకుని కుటుంబానికి ఈ ఘటన చాలా విషాదాన్ని అయితే మిగిల్చింది. శివానితో కలిసి చదువుకున్న సహ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. శాలిని, అలాగే ప్రతాప్, మరి శివాని స్నేహితుల దగ్గర నుంచి కానీ వారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కానీ ఏమైనా కీలక సమాచారం అందుతుందా ఈ మృతికి సంబంధించి? ఈ మృతికి సంబంధించి ప్రస్తుతానికైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎటువంటి ఏ విషయం కూడా ఇప్పటికి దాకా వెల్లడించలేదు. అయితే పోలీసులు అనుమానాస్పద మృతిగా మాత్రమే దీన్ని నిర్ధారించి దాని దర్యాప్తుని వేగవంతం చేస్తున్నారు. అయితే ఎప్పుడూ ఆడుతూ పాడుతూ చదువులో బాగా రాణిస్తున్న ఈ యువతి సడన్గా చనిపోవడంతో మొత్తం ఈ గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. శాలిని, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.